హలో నమస్తే. ఈ నెల 3న నేను ఒక వీడియో చేశా జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్‌లో. ఉప ప్రధానిగా చంద్రబాబు నాయుడు ఆ పదవిలోకి వెళ్ళాలనుకుంటున్నారు. దానికోసం ఆయన ప్రయత్నాలు ప్రారంభించారు అని. ఉప ప్రధాని అని చంద్రబాబు నాయుడు ఫోటో ఏసి ఒక వీడియో నేను మీ ముందుకు తీసుకొచ్చా. ఆ వీడియో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారడం మీరు చూస్తున్నారు. నేను ఆ వీడియోలో ఉప ప్రధాని పదవి కోసం చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నారు. ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నారు? ఎవరి ద్వారా ప్రయత్నం చేస్తున్నారు? ఎవరి ద్వారా పైరవీలు చేస్తున్నారు? ఆయన పైరవీలు చేయిస్తున్న క్రమం ఏంటి? పైరవీలు చేయిస్తున్న సందర్భంగా ఎక్కడెక్కడికెళ్లారు? ఎవరెవరిని కలుస్తున్నారు? ఏంటి అనే విషయాలు చెప్పాను. కొన్ని దాచాను. అదే సందర్భంలో కేంద్రం ఏమనుకుంటోంది? ఈయనకి ఉప ప్రధాని పదవి ఇవ్వడానికి సంబంధించి కేంద్రం మనసులో ఏముంది? కేంద్రం ఏ రకంగా రియాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది? కేంద్రంలోని ఆ ఇద్దరు నేతలు ఏమనుకుంటున్నారు? ఆ ఇద్దరు నేతల్ని కన్విన్స్ చేయడం కోసం చంద్రబాబు ఏం చేయాలనుకుంటున్నారు? చంద్రబాబు యాక్టివ్ పాలిటిక్స్‌లో ఉండాలనుకుంటున్నారు. ఇక్కడ తన కొడుక్కి పట్టాభిషేకం చేసిన తర్వాత కూడా. కాబట్టి ఏదో ఒకటి రాజకీయంగా రిటైర్మెంట్ తరహా పదవి కాకుండా రాజకీయంగా యాక్టివ్‌గా ఉండే పదవిలో ఉండాలనుకుంటున్నారు. కేంద్రంలో అటువంటి పదవిని కోరుకుంటున్నారు. అటువంటి పదవి ఉప ప్రధాని పదవి అని ఆయన భావిస్తున్నారు. దానికోసం లాబియింగ్ చేస్తున్నారనేది మనం చెప్పిన వీడియో సారాంశం. ఆ వీడియోలో ఎక్కడ చంద్రబాబుకి ఉప ప్రధాని పదవి కేంద్రం ఇచ్చేస్తుంది అని నేను అనలా. చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు అన్న. చంద్రబాబు ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వ పెద్దలకు నచ్చే పరిస్థితి ఉండదు అని చెప్పా. కేంద్ర ప్రభుత్వ పెద్దల మనసులో ఇంకో విషయం ఉందని చెప్పా తప్ప, చంద్రబాబుకి ఉప ప్రధాని పదవి ఇస్తున్నారని నేను ఎక్కడ చెప్పలా. బహుశా కొంతమంది అలా కూడా దాన్ని పోర్ట్రేట్ చేస్తున్నారు. అలా కూడా తీసుకొని కొన్ని శాటిలైట్ ఛానల్స్, తెలుగుదేశం పార్టీ అనుకూల ఛానల్స్ డిబేట్స్ కూడా పెట్టుకోవడం చూసాం. సో ఇప్పుడు ఇంకొక విషయాన్ని మీ దృష్టికి తీసుకురాదలుచుకున్న ఇంకొక విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు ఉప ప్రధానిగా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం. ఈ ఉప ప్రధానిగా చేస్తున్న ప్రయత్నాన్ని బయటకి తెలియకుండా చాలా జాగ్రత్త పడుతూ వచ్చారు. చాలా జాగ్రత్త పడుతూ వచ్చారు. జనరల్‌గా చంద్రబాబు నాయుడు మోడ్ ఆఫ్ ఆపరెండా ఎలా ఉంటుందంటే, ఏదైనా ఒక అంశానికి సంబంధించి ఒక లీక్ వదులుతారు. ఆ లీక్ వదిలిన తర్వాత ఆ లీక్‌ని తనకు సంబంధించిన మీడియా, తనకు సంబంధించిన ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తారు. దానిపైన ప్రజలకు సంబంధించిన స్పందన ఏంటో చూసిన తర్వాత దానిపైన ముందుకెళ్తా ఉంటారు. చాలా సంవత్సరాలుగా ఆయనకు సంబంధించిన మోడ్ ఆఫ్ ఆపరెండా ఆ రకంగానే ఉంటుంది. ఇటీవల కాలంలో కూడా అటువంటి ఒక ఆపరెండా చేశారు. దాన్ని ఇప్పుడు గుర్తు చేయడం ఈ వీడియో ఉద్దేశ్యం. కానీ ఇటీవల కాలంలో అటువంటి ఒక ప్రయత్నం చేయటం వల్ల, ఆ ప్రయత్నం బెడిసి కొట్టడం వల్ల ఇప్పుడు ఉప ప్రధాని పదవి కోసం చేస్తున్న ప్రయత్నాన్ని సీక్రెట్‌గా, హిడెన్‌గా చేస్తున్నారని చెప్పడం నా ఉద్దేశ్యం. ఇటీవల చేసిన ఆయన అటువంటి ప్రయత్నం ఏంటంటే, మీకు ఒకసారి గుర్తుంటే గతేడాది నవంబర్, అక్టోబర్ ఆ ప్రాంతంలో కొన్ని జాతీయ మీడియా ఛానల్‌లు, కొన్ని జాతీయ వెబ్‌సైట్స్, కొన్ని లోకల్ యూట్యూబ్ ఛానల్స్, కొన్ని లోకల్ తెలుగుదేశం పార్టీ ప్రో శాటిలైట్ ఛానల్స్ ఒక క్యాంపెయిన్ చేశాయి. చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి కాబోతున్నారు అని. చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి కాబోతున్నారని ఇక్కడ నోటెడ్ మీడియా కాదు, కొన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అటువంటి ఒక క్యాంపెయిన్ రన్ చేశారు. జాతీయ ఛానల్స్‌లో కూడా ఆ తరహా క్యాంపెయిన్‌ని మొదలుపెట్టారు. నేషనల్ లెవెల్‌లో ఉన్న దాదాపు ఒక 60, 70 వెబ్‌సైట్‌ల్లో చంద్రబాబు నాయుడు నెక్స్ట్ ప్రధానమంత్రి రేస్‌లో ఉన్నారు అంటూ వార్తలొచ్చాయి. కొన్ని ఇంటర్నేషనల్ వెబ్‌సైట్స్‌లో కూడా అటువంటి వార్తలొచ్చాయి. కొన్ని ఇంటర్నేషనల్ వెబ్‌సైట్‌లో కూడా భారతదేశంలో నాయకత్వ మార్పు జరిగే అవకాశం ఉంది అంటూ వార్తలొచ్చాయి. ఇది సెప్టెంబర్, అక్టోబర్ ఆ ప్రాంతంలో ఈ వార్తలు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఆ నేషనల్, ఇంటర్నేషనల్ వెబ్‌సైట్స్ ఇచ్చిన వార్తలను బేస్ చేసుకొని తెలుగులో కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కూడా దానిపైన తెలుగుదేశం పార్టీ అనుకూల యూట్యూబ్ ఛానల్స్ కూడా ఆ తరహా వార్తని ప్రసారం చేస్తూ వచ్చాయి. సో అది మొదటి దశలో ఉండగానే కేంద్రం నుంచి తెలుగుదేశం పార్టీకి కొన్ని వార్నింగ్‌లొచ్చాయి. కొంచెం కంట్రోల్‌లో ఉంటే మంచిది అని. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు ఆ టైంలో ఆ క్యాంపెయిన్ చేయించారు? చంద్రబాబు చేయించారా? చంద్రబాబు మంచి కోరుకునే వాళ్ళు చేయించారా? ఇంకెవరైనా అదృశ్య శక్తి ఏలియన్స్ ఎవరైనా వచ్చి చేయించారా మనకు తెలీదు గానీ, ఆ ప్రచారం జరిగింది. ఆ ప్రచారం జరిగింది అనే దానికి సంబంధించిన ఆనవాళ్ళకి సంబంధించిన థంబ్‌నెయిల్స్ నేను ఇక్కడ మీకు పక్కన పోస్ట్ చేసి చూపిస్తా. గతేడాది సెప్టెంబర్ నాటికి ప్రధాని మోదీ వయస్సు 75 సంవత్సరాలు దాటుతోంది. భారతీయ జనతా పార్టీలో 75 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రధానమంత్రి పదవిలో ఉండే అవకాశం ఉండదు కాబట్టి ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించబోతున్నారు అని ఒక క్యాంపెయిన్ నడిచింది విస్తృతంగా. సో ఆ వయస్సు దాటింది కాబట్టి గతంలో పక్కనే ఉన్న కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన యడ్యూరప్పని పదవి నుంచి తొలగించారు. అనేక మందికి ఎంపీ టికెట్లు కూడా వయసు మీరింది అని ఇవ్వకుండా పక్కన పెట్టిన సందర్భం భారతీయ జనతా పార్టీలో ఉంది. భారతీయ జనతా పార్టీ రాజ్యాంగం అది చెప్తుంది కాబట్టి ప్రధాని మోదీ పదవి నుంచి తప్పుకోవడం ఖాయమనే చర్చ ఆ సందర్భంలో విస్తృతంగా జరిగింది. ఆ విస్తృతంగా చర్చ జరుగుతున్న సందర్భంగా మోదీని మారిస్తే చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అవుతారని ఒక నేరేషన్‌ని బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. ఆయన ఎట్లా దిగిపోతున్నారు, వయసు మీరుతోంది కాబట్టి ఆ ప్లేస్‌లోకి చంద్రబాబు నాయుడిని తీసుకురాబోతున్నారు. చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి కాబోతున్నారు అంటూ ఒక క్యాంపెయిన్‌ని స్టార్ట్ చేశారు. ఆ క్యాంపెయిన్ తెలుగుదేశం పార్టీ చేస్తున్నట్లుగా ఉండకూడదు కాబట్టి కొన్ని వెబ్‌సైట్స్ ద్వారా నేషనల్, ఇంటర్నేషనల్ వెబ్‌సైట్స్ ద్వారా ఆ క్యాంపెయిన్‌ని మొదలుపెట్టించారు. మొదలుపెట్టించి మూడేంటి
జనాల మూడేంటి, ఎన్డీఏలోని పార్టీల మూడేంటి, దేశం మూడేంటి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ మూడేంటో తెలుసుకునే ప్రయత్నం ఇక్కడ నుంచి జరిగిన తర్వాత మోదీ పదవి నుంచి తప్పుకునే ఆలోచన లేదు. మోదీని తప్పించే ఆలోచన భారతీయ జనతా పార్టీకి, ఆర్ఎస్ఎస్ కూడా ఉన్నట్టు ఎక్కడ కనపడలా. ఇటీవల కాలంలో రాజ్నాథ్ సింగ్ లాంటి వాళ్ళు ఇంకొక 3-4 ఎలక్షన్లు కూడా మోడీయే ప్రధానమంత్రిగా ఉంటారంటూ ప్రకటనలు చేసేదాకా వెళ్ళిపోయారు. కాబట్టి మోడీని మార్చడం అనేది అసాధ్యమని టీడీపీకి అర్థమైంది. మీరు ఈ తరహా క్యాంపెయిన్ ఆపకపోతే సరైంది కాదు, ఇటువంటి క్యాంపెయిన్ తక్షణం ఆపండి అంటూ భారతీయ జనతా పార్టీలో ఉన్న కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మిత్రులు సూచించారు. భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆ ఇద్దరు ఆగ్రహంగా ఉన్నారు ఇటువంటి క్యాంపెయిన్ పట్ల అని చెప్పారు. దాంతో ఆ క్యాంపెయిన్ ఆగిపోయింది. నేను చెప్తున్నాను అథెంటిక్ గా, ఈ క్యాంపెయిన్ చేసిన కొన్ని వెబ్సైట్స్, ఈ క్యాంపెయిన్ చేసిన కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ఆ తర్వాత వీడియోలను ప్రైవేట్లో పెట్టాయి. చంద్రబాబు నాయుడుకు సంబంధం లేకుండా ఆ వీడియోలు ఎవరో చేసుంటే, వెబ్సైట్లు ఎవరో రాసుంటే ఆ వార్తగానే ఉండొచ్చు కదా. ఆ వార్త ప్రైవేట్లోకి వెళ్ళిపోయింది ఎందుకు? ఎవరు కేసులు వేయలా, ఎవరు గ్యాగ్ ఆర్డర్లు తీసుకురాలా, ఎవరు కేసులు పెడతాం ఇటువంటి వార్తలు వేస్తే, ఇటువంటి క్యాంపెయిన్ చేస్తే అని చెప్పలా. స్టిల్ ఆ వార్తలు ప్రైవేట్లోకి వెళ్ళాయి. అనేక వార్తలు నేను పక్కన ప్లే చేస్తున్న అనేక లింకులకు సంబంధించినవి కూడా ప్రైవేట్లోకి వెళ్ళిపోయాయి. ఎందుకు వెళ్ళిపోయాయంటే కేంద్రం నుంచి వార్నింగ్లు వచ్చిన తర్వాత ఆ వార్తల్ని ప్రైవేట్లో పెట్టించారు ఆ వార్తలు రాయించిన వ్యక్తులు. సో నవంబర్, డిసెంబర్లో ఇటువంటి క్యాంపెయిన్ చేయడం వల్ల, ఆ క్యాంపెయిన్ బూమ్రాంగ్ అవడం వల్ల ఇప్పుడు ఉప ప్రధాని పదవి కోసం చేస్తున్న లాబియింగ్ బయటపడితే మళ్ళీ ఎటువంటి వార్నింగ్లు వస్తాయో అది ఎక్కడ బూమ్రాంగ్ అవుతుందో అనే భయంతో క్యాంపెయిన్, దానికి సంబంధించిన ప్రయత్నాలని, దానికి సంబంధించిన లాబింగ్ని చాలా రహస్యంగా చేస్తూ వస్తున్నారు. ఆ రహస్యంగా లాబింగ్ చేయడం అనేది గడిచిన 40-45 రోజులుగా నడుస్తోంది. దానికి సంబంధించిన సమాచారంతో ఈ నెల 3న నేను వీడియో చేశా. నేను వీడియో చేసిన తర్వాత చాలా పెద్ద చర్చ అయింది. చర్చ అయిన తర్వాత ఇమీడియట్ నెక్స్ట్ డేనే భారతీయ జనతా పార్టీ మా ఎన్డీఏ కూటమి బీహార్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా నితీష్ కుమార్ని ప్రకటించింది. బీహార్ ముఖ్యమంత్రిగా, బీహార్ ఎన్నికల్లో, ఇటీవల జరిగిన ఎన్నికల్లో నితీష్ కుమార్ ఫేస్ తోటి అక్కడ ఎన్డీఏ ఎన్నికలకు వెళ్ళింది, భారీగా విజయం సాధించింది. నితీష్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. అటువంటి నితీష్ కుమార్ని ఆల్ ఆఫ్ సడన్ గా రాజ్యసభకు పంపిస్తున్నారు, ఆయన కేంద్ర మంత్రివర్గంలో తీసుకుంటారంటూ ప్రచారం జరిగింది. సో నితీష్ని తప్పించారు కాబట్టి నెక్స్ట్ చంద్రబాబు వంతే అనే క్యాంపెయిన్ విస్తృతంగా జరుగుతుంది. దానికి 1 రోజు 2 రోజుల ముందు నేను చేసిన వీడియో కూడా ఉండడం వల్ల సో చంద్రబాబును కూడా మార్చబోతున్నారు, ఇక్కడ కొత్త నాయకుడు రాబోతున్నారు, నితీష్ అయిపోయాడు, నెక్స్ట్ చంద్రబాబు అనే ఒక క్యాంపెయిన్ విస్తృతంగా జరుగుతోంది. సో ఈ క్యాంపెయిన్ జరగడానికి సంబంధించిన అవకాశం మరింత విస్తృతంగా, మరింత ఎక్కువగా అవకాశం ఎందుకు వచ్చిందంటే నితీష్ కుమార్ని కేంద్రంలోకి తీసుకోవడం వల్ల, నితీష్ కుమార్ని ఆయన కేంద్ర రాజకీయాల్లోకి వెళ్ళడం వల్ల. సో ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు ఇప్పుడు రాజ్యసభకి ఏం వెళ్ళట్లేదు కదా, ఈ క్యాంపెయిన్ ఉంటుంది అంటే జూన్లో జరిగే రాజ్యసభ ఎన్నికల్లో చంద్రబాబు రాజ్యసభకు వెళ్తారు అనేది సమాచారం. జూన్లో ఆయన రాజ్యసభకి వెళ్ళే అవకాశం ఉంటే, జూన్లో కనుక ఆయన రాజ్యసభకి వెళ్తే మనం అంచనా వేస్తున్నట్టుగా, మనం భావిస్తున్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నాయకత్వ మార్పు ఉండబోతోంది. సో గతంలో ప్రధానమంత్రి పదవి కోసం చేసిన లాబియింగ్ బెడిసి కొట్టిన నేపథ్యంలో ఇప్పుడు ఉప ప్రధాని కోసం చేస్తున్న లాబియింగ్ ఫలిస్తుందా, లేకపోతే ఆయన కేంద్రంలోకి వెళ్తే కేంద్రంలో ఏ రోల్ తీసుకుంటారు ఏంటి అనేది తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తిని కలిగించే పరిణామంగా ఉండబోతోంది.